ఇక హోర్మోజ్ బంద్ అట మొత్తమే. ఇక చూడాలి, ఇది కేవలం తాత్కాలికంగా బంద్ అయ్యి అప్పుడో ఇప్పుడో ఒకటో రెండో ఓడలు ఆ హోర్మోజ్ జలసంధిని దాటి ఆ పడవలో లేకపోతే ఆ నౌకలో బయటకు వస్తే ఎంతో కొంత ఇంధనం దొరికింది. ఇప్పటి వరకు గ్యాస్ కష్టాలు, కొంత పెట్రోల్ కష్టాలు కూడా లేవు. కానీ హోర్మోజ్ బంద్ అయిపోతుంది, యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది, ఇంకా యుద్ధం ఇంకా స్టార్ట్ కాబోతా ఉన్నది రేపు మాపు అని చెప్పేసి అనగానే ఇక పెట్రోల్ బంకుల కాడ, గ్యాసుల కాడ, గ్యాస్ ఏజెన్సీల దగ్గర నానా రకాలైనటువంటి యుద్ధ వాతావరణం చూసినాం. అక్కడ యుద్ధమే ఉందో కానీ మొత్తం ఉన్నటువంటి ఈ మన పెట్రోల్ బంకుల దగ్గర యుద్ధం చూసినాం. కానీ ఇక హోర్మోజ్ మొత్తం బంద్ చేస్తే రానున్నటువంటి రోజులలో చాలా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది అన్ని రంగాలపైన. కేవలం గ్యాసో లేకపోయినట్టయితే ఉంటే మిగతా ఉన్నటువంటి పెట్రోల్కి కాదు, నిత్యావసర వస్తువులపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొన్న ఇరాన్ అండ్ అమెరికా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరిపితే చర్చలు విఫలం కావడం, ఇంకా పగ, ఇంకా ఆ రెండు దేశాల మధ్యలో ఇరాన్ అండ్ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. సో మొత్తానికి ఇంకా ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితులకు దారితీసింది చర్చల తర్వాత. మొత్తానికి హోర్ముజ్ని క్లోజ్ చేసిండు. జలసంధి బయట అమెరికా, లోపల ఇరాన్ దిగ్బంధం. ఇక చూడండి, లోపటేమో ఇరాన్, జలసంధి బయట అమెరికా. బయట నుండి అమెరికా అటు ఇటు పోనిస్తలేదు, ఇటు అటు రానిస్తలేదట. సోమవారం రాత్రి 7:30 గంటల నుంచి అమల్లోకి ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు. జలసంధి దాటి వచ్చే ఇరాన్ నౌకలను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరిక. ఒకవేళ కనుక ఇప్పుడు ఇరాన్ సంబంధించినటువంటి నౌకలు బయటకు వస్తే వీళ్ళు పేల్చేసినట్టు ఉన్నారు. ఒకవేళ కనుక వేరే సంబంధించినటువంటి దేశాల యొక్క నౌకలు అటు ఇటు పోయినట్టయితే ఇరాన్ పేల్చేసినట్టున్నది.